అయితే హర్యానాలో భారీగా దొంగ ఓట్లు నమోదు చేస్తూ వచ్చింది ఎన్నికల కమిషన్ అంటూ కూడా రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వచ్చారు. దీనికి సంబంధించి ఆయన మెయిన్గా బ్రెజిల్కి సంబంధించినటువంటి ఒక మోడల్కి సంబంధించిన ఫోటోని ఆమెకి హర్యానాలో ఓటు హక్కు ఉండటం కూడా దాన్ని ప్రూవ్ చేస్తూ ఆయన బయటపెట్టినటువంటి ఒక వీడియో ఇప్పుడు సంచలనంగా మారుతూ వస్తుంది. బ్రెజిల్కి సంబంధించిన ఒక మహిళకి అక్కడ ఉన్నటువంటి ఒక మోడల్కి హర్యానాలో ఏం పని, హర్యానాలో అసలు ఆమెకి ఓటు ఉండటం ఏంటి, హర్యానాలో ఓటు ఉండాల్సినటువంటి పరిస్థితి ఏంటి అంటూ కూడా ఆయన ఎన్నికల కమిషన్ని ప్రశ్నిస్తూ వచ్చారు. ఇది ఒక్కటే కాదు, ఇలాంటి ఓట్లన్నీ కూడా హర్యానాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, పార్లమెంట్ల ఎన్నికల్లో కావచ్చు విపరీతంగా నమోదు చేసుకుంటూ వచ్చింది ఎన్నికల కమిషను. ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రాల్లో కావచ్చు, నియోజకవర్గాల్లో కావచ్చు, పార్లమెంట్ స్థాయికి సంబంధించిన ఎన్నికలన్నింటిలో కూడా దొంగ ఓట్లు నమోదు అవుతూ వస్తుంటే ఎన్నికల కమిషన్ మొద్దు నిద్ర పోతుందా అంటూ కూడా రాహుల్ గాంధీ ప్రశ్నిస్తూ వచ్చారు. ఎన్నికల కమిషన్ వెనక మోదీ ఉన్నాడు, ఎన్నికల కమిషన్ని మోదీ మేనేజ్ చేస్తున్నాడు కాబట్టి ఇలాంటి పరిస్థితి దేశవ్యాప్తంగా ఉందంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఇక మరోవైపు మనం గతంలో కూడా మాట్లాడుకుంటూ వచ్చాను, చాలాసార్లు నేను కూడా చెప్తూ వచ్చాను, అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు, పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒకసారి మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 12.5% ఓట్లు ఎలా ఎక్కువగా నమోదవుతూ వచ్చాయి, దాన్ని ఎందుకు కౌంట్ చేసుకుంటూ వచ్చారని చెప్పేసి ఓట్ ఫర్ డెమోక్రసీక్ అనేటువంటి ఒక సంస్థ రీసెర్చ్ చేసి బయటపెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోలైన ఓట్ల కంటే లెక్కించినటువంటి ఓట్లు చాలా ఎక్కువ, సుమారు 40 లక్షలకు పైగా ఓట్లను పోలైన ఓట్ల కంటే ఎక్కువగా లెక్కించారు అంటూ కూడా ఎన్నికల కమిషన్ ప్రశ్నిస్తూ దానికి సంబంధించిన ఆధారాలను కూడా ఓట్ ఫర్ డెమోక్రసీక్ అనే సంస్థ కూడా బయటపెడుతూ వచ్చింది.